సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ ఎక్స్రోటిన్ ట్విన్ సిటీస్ ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ కంటే ఎగ్జంక్షన్ లో ఎక్కువ, ఆ ఎగ్జంక్షన్ లో ఎక్కువ ఎన్నో అవుతుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు చేతి మీద రాసుకున్నామా కాగితం మీద రాసుకున్నా? నో ఓన్గా. ఓ మై గాడ్, నా కవిత లాగే ఉంది. సూపర్. పీ ఫర్ పట్టాన్ చెరువు భయ్యా. ఓహో మీదట. అక్కడ పట్టాన్ ఉండదు, చెరువు ఉండదు. ఒకప్పుడు సిటీకి పాతది, ఇప్పుడు అదే సిటీకి ప్రాణం. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వాతావరణం ఎలా ఉంది? ఇలా ఉంది ప్రెసెంట్. ఈయనకి బల్బు కొంచెం స్లోగా వెలుగుతుంది, మీరేం అనుకోకండి. ఆర్ ఫర్ రాణిగంజ్, అంటే రాణి గంజి పెట్టుకుంటారు అక్కడికి వెళ్ళి. రాణి గంజి పెట్టుకుంటే చీరలకి రాణి గంజి పెట్టుకుంటారు అనుకోకండి, కానీ అది గంజి పెట్టుకోదు. ఈ ఫర్ ఈస్ట్ మారేడ్పల్లి. ఓ ఈస్ట్ మారేడ్పల్లి. శివునికి నచ్చే మారేళ్ళు అక్కడ దొరుకుతాయని ఈస్ట్ మారేడ్పల్లి అంటారు. నేను ఇంకా ఈస్ట్ లో ఉందని ఈస్ట్ మారేడ్పల్లి అంటారు అనుకున్నా. ఓకే థ్యాంక్ యూ. ఎస్ ఫర్ ఎస్ఆర్ నగర్. సిటీకి మంచి సొగసైన సెంటర్ ఇది. దేనికి? సిటీకి తెలుసు ఏముంటాయని ఒకసారి. అమ్మాయిల కోలాహలం, అబ్బాయిల ఆత్రం అంతా ఇక్కడనే ఉంటుంది. రెగ్యులర్ గా వెళ్తా ఉంటావు ఎస్ఆర్ నగర్? రెగ్యులర్ గా. జాగ్రత్త అన్న, అదే స్ట్రీట్ ఎండింగ్ లో పోలీస్ స్టేషన్ కూడా ఉంటది. ఇంకో ఎస్ ఫర్ సికింద్రాబాద్. దీని గురించి ఎవరికి తెలియదు చెప్పండి? రైల్వే స్టేషన్ లో వెళ్లే వాళ్ళు, వచ్చే వాళ్ళు పానీపూరులు, బిర్యానీ గుమగుమలు, పానీపూరులు, బిర్యానీ గుమగుమలు. ఫస్ట్ నుంచి వద్దాం, ఏం తెలియనట్టు యాక్ట్ చేద్దాం. ఎస్ ఫర్ సికింద్రాబాద్. దీని గురించి ఎవరికి తెలియదు చెప్పండి? రైల్వే స్టేషన్ లో ప్రయాణించే వాళ్ళు, బిర్యానీ గుమగుమలు, పానీపూరులు. ఇలా కాదు కానీ ఫస్ట్ నుంచి వద్దాం. ఓకే భయ్యా, ఎస్ ఫర్ సికింద్రాబాద్. దీని గురించి ఎవరికి తెలియదు భయ్యా? రైల్వే స్టేషన్ లో వచ్చే వాళ్ళు, ప్రయాణికులు తినే పానీపూరీలు, బిర్యానీ గుమగుమలు, పబ్లిక్ టాయిలెట్లు, ఫుల్ మజా మజా. అది ఇన్నా నుంచి అది మర్చిపోయాడు, ఇప్పుడు గుర్తొచ్చింది. భయ్యా డైలాగ్ చెప్పొచ్చు? సరే చెప్పు. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించే నాలుగో సింహ పోలీస్. ఆహా అగ్ని. ఆహా హాయ్ ప్రదీప్ బావా. మీ అక్కని అడిగాను చెప్పరా. నీ పేరేంటి? బిలైతేష్ రెడ్డి. వీడు కార్టూన్ నెట్వర్క్ లో ఏలియన్ షోలు బాగా చూసాడు. నీ పేరేంటి? ఏం చదువుతున్నావు? 3rd క్లాస్ చదువుతున్నా. నీ బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి పేరు చెప్పు. మలిహా. నీతో మాట్లాడుతుంది రోజు? యా. ఏం మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు? ఏమైనా ఇది మంచిది కాకుండా ఇంకా మంచివి మాట్లాడతాం. దేవుడు. ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. హీరోయిన్? రకుల్ ప్రీత్ సింగ్. ఓ బామ్మర్ది, కరెక్టరా నువ్వు. విన్నా నన్ను బావ అనడంలో తప్పులేదురా. అల్లు అర్జున్ పాటకి డాన్స్ చేస్తావా? యా. Come on, let's do it. Come on, da. Blockbuster, blockbuster. Let's say yes, penny like to blockbuster. Blockbuster, let's say yes, penny like to blockbuster. జాగ్రత్తగా వెహికల్ అక్కడ పార్క్ చేయనా. సూపర్. చేపట్టుకోండి, కలజోళ్ళ కనపడతాయి. ఓ రోజు సుబ్బారావు వాళ్ళ ఆవిడ వాళ్ళ కూతురింటికి వెళ్దాం, కూతుర్ని అల్లుడిని చూద్దాం వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి హాల్లో చూస్తే వాళ్ళ అల్లుడు జాన్ కూర్చుని మందు కొడుతున్నాడు. అయ్యో అల్లుడేంటండి ఇలా మందు కొడుతున్నాడని సుబ్బారావు వాళ్ళ వైఫ్ ఒకళ్ళ మొహం వాళ్ళు చూసుకున్నారు. ఈ లోపల వాళ్ళ కూతురు అంటే జాన్ వాళ్ళ వైఫ్ వచ్చింది బయటికి రాగానే. మమ్మీ డాడీ వచ్చారా రండి అంటే, ఏంటి అసలు ఏం జరుగుతోంది ఇక్కడ, నువ్వు అసలు ఏమీ అడగవా అన్నాడు. అంటే ఆయన తెచ్చుకుందే క్వార్టర్ అమ్మా, ఇంకా నేనేం అడుగుతాను చెప్పు అని ఊరుకున్నాను.
సో మీరు కూడా ఎలాంటి వాటిలో వాటా తీసుకుంటారు? హాయ్ డార్లింగ్, అయ్యో మీకోసం నేను బిజీ లేస్తా. వేసే సో మీరేం షేర్ అడుగుతారు? ముసల్ది లేదా ముసలోడు పోయేలా ఉంటే ఎంబటే వెళ్ళి వాటా అడుగుతా. మా తల్లే ఇంకానే వాళ్ళ ముందుకెళ్ళి పోతుంటే అనిపించేదే మాక. డాన్స్ తర్వాత తీర్మా డాన్స్, తర్వాత తీర్మా డాన్స్ ఉంటది కదా. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలు బకెట్. నెక్స్ట్, ఏదైనా దొంగతనం చేస్తే అందులో వాటాడు. దొంగతనం నువ్వు చేస్తావా చేసిన వాళ్ళ దగ్గర అడుగుతావా? రెండు. వామ్మో జాగ్రత్తగా రావు. అరే ట్రిక్కం, టీచర్ బోర్డు మీద నేమ్స్ ఏమంటే సగం వాట నువ్వు సగం వాట రాయమన్నప్పుడు కాలేజీలో పక్కన ఫ్రెండ్ పోలింగ్ సెట్ చేయమని అడతాడు భయ్యా. ఎప్పుడు అదే గోల, ఇందాక అదే గోల, ఇప్పుడు అదే గోల. చెప్పు. సెట్ చేసినాక అందులో వాట అడుగుతాం భయ్యా. కిందరా. ఈ 2000తో ఆహా నీ కాలు పొట్టను వేలు పట్టుకుని నువ్వు రెండమ్మ అమ్మాయిలు ఓటేయండి. ఓటులు షేర్ చేసుకోవద్దు, ఎవరు ఓటు వాళ్ళు వేయండి. అదిరా నీ కళ్ళు ఎర్రబడ్డాయి. చూపడాలి ఇంకెప్పుడు షేర్ అడగడు. ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినప్పుడు ప్రదీప్ తోటి సెల్ఫీస్ ఎవరు దిగాలా, ఎవరు షేక్ హ్యాండ్ ఇవ్వాలా అని పంచుకుంటాం వాటాలు. నీకు ఏ టోకెన్ వచ్చింది? షేక్ హ్యాండ్. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. ఇంకా మా ఫ్రెండ్ గారి బాక్స్ షేర్ చేసుకుంటాం, ఎందుకంటే వాడు ఎక్కువగా పులిహోర తీసుకొస్తాడు, కానీ అందులో పల్లీలు ఉండవు, ఎక్కువ జీడిపప్పు ఉంటది, అందుకే ఎక్కువ షేర్ చేసుకుంటా వాడి దగ్గర బాక్స్. ఏంట్రా వీళ్ళ ప్రాబ్లం? పులిహారలో జీడిపప్పు అంటాడు. ఇంకా హాయ్ ప్రదీప్, హాయ్. ఐఎమ్ ఏ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ. చిన్నప్పుడు నా ఐస్ క్రీమ్ తినేసి మా అక్క ఐస్ క్రీమ్ లో షేర్ అడిగేదాన్ని, అప్పుడు తను ఐస్ క్రీమ్ తినేసి పుల్ల ఇచ్చేది. చిన్న చిన్న విషయాలు చెప్పమంటే చిన్నప్పుడు విషయాలు చెప్తావు. హలో నియా, నేనైతే గణేష్ చతుర్థి అప్పుడు పులిహార ప్యాకెట్ల కోసం వాటా అడుగుతా. అబ్బా చౌరస్తాల నుంచుంటే గల్లీలోంచి వచ్చి అన్ని వినాయకుల ప్రసాదం పెడతారు తెలుసా? చిన్నప్పుడా నేను ఈ ప్రసాదం అయిపోగానే సైకిల్ దొక్కుని ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకో మండపం దగ్గర నుంచునేవాడిని లైన్ లో. హలో ప్రదీప్, హాయ్. రోడ్ మీద అబ్బాయిలు వెళ్తుంటే ఈ అబ్బాయి నీకు ఆ అబ్బాయి నాకని వాటలు వేసుకుంటాం. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. జలగలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నడగమాక అంటాంది జారబోణి, ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తానా అడు. రోడ్డు మీద వెళ్తుంటే పంచుకుంటారా? వామ్మో భయ్యా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి భయ్యా. మనం రూమ్ లో ఉన్నప్పుడు కలుసుకున్న సామాన్లు ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళా నేను బెడ్ తీసుకెళ్తారా, అరే నువ్వు ఫ్యాన్ తీసుకెళ్ళి అని పంచుకుంటామన్నా. అక్కడ వరకు అయితే ఓకే. సూపర్ సూపర్. హలో భయ్యా. హలో భయ్యా. ప్రదీప్ షోకి వచ్చి నాకు కూడా డాన్స్ లో షేర్ చేయకపోతే బాగుండదు భయ్యా. దా ఎర్ర చుక్కానే నీ కోసం చేశాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గరిళ్ళలుండి ట్రెండీగా కట్టాను, కళ్ళు చూడొద్దు నీ కోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా, డిస్కవరీ ఛానల్ లో చేసింగ్ లాగా అలా పై
బేకు సింహం లాగా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఐస్ క్రీమ్ బండిలా కూల్ క్యూట్ గా ఉండే అన్నం రెండే కళ్ళతో గంగలో చూపుల కళ్ళతో తీసా ప్రాణం హాటుగా ఘాటుగా ఉండే నీ హిప్పుని నాటుగా చాటుగా పట్టయ్యనా రప్పుగా టప్పుగా ఉండే నీ చేతితో నువ్వు తాకితే నేను పట్టైపోనా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు దెబ్బకు ప్యాంట్ లూజ్ అయిపోయి ఉంటది. ఓకే ఇంకా హాయ్ ప్రదీప్. ఏ కాడా హాయ్ హాయ్ ప్రదీప్. హాయ్. మీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మీ యాంకరింగ్ అంటే మాకు చాలా ఇలాంటి షోలో ప్రైజ్ మనీ విన్ అయిన వారి దగ్గరికి వెళ్ళి వాటా అడుగుతాం. నేనే రూపాయి బిల్లు అతికిచ్చిస్తాను, ఇంకా నువ్వు అందులో ఏం షేర్ అడుగుతాను. బట్ డెఫినెట్లీ ఎవరు గెలిచినా సరే నీకు షేర్ ఇమ్మని నేను చెప్తాను. థ్యాంక్ యూ.